ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. జన్మ జాతకానికి సంబంధించిన ఫలితాలు కావు. గోచారం అనేది కూడా ప్రధానంగా చూసుకోవాలి. ఒక 20% మనకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బర్త్ చార్ట్కి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ చాలా ప్రధానమైంది, అయితే గోచారం కూడా ప్రధానమైందని చెప్పుకోవచ్చు. ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. అలానే వితిన్ నిమిషంలో సెకండ్లలో కూడా మన జీవితం అనేది మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మన గ్రహ వీక్షణం ఏ విధంగా ఉంది, గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, గురువు కర్కాటక రాశిలో అతిచారంతో నవంబర్ 12వ తారీఖున మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉండటం. 12 నుంచి వక్రస్థితిలో ఉంటాడు గురువు కర్కాటక రాశిలో. రాహుకేతువులు, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేయటం. బుధుడు వక్రస్థితిలో ఉంటాడు నవంబర్ 10 నుంచి మరి 23 వరకు కూడా వృశ్చిక రాశిలోను, 23 తర్వాత మళ్ళీ తులారాశిలో సంచారం చేయటం. కుజుడు వృశ్చిక రాశిలో సంచారం చేయటం, శుక్రుడు తులారాశిలో సంచారం చేయటం 25 వరకు కూడా, మళ్ళీ 26 నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయటం. ఇలాగా రవి ప్రధానంగా తుల నుంచి వృశ్చిక రాశిలోకి రవి కూడా సంచారం చేయటం జరుగుతుంటుంది. మరి ఈ గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్లయితే నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, గోచారీత్యా చాలా జాగ్రత్తగా ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయో చూసి దానికి ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా నవంబర్ 12 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే నవంబర్ 12 నుంచి కొద్దిగా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలనే ఉంటాయి. ఎందుకని అంటే ఇక్కడ గురువు షష్టమ స్థానంలో ఉండటం, అతిచారంలో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఎంతవరకు మితంగా ఖర్చు పెట్టాలో అంతవరకు మితంగా ఖర్చు, కానీ ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే శని వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా, కాళ్ళకి, పాదాలకి, మోకాళ్ళకి, చేతులకి ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల వివాదాలు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. నవమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం, వివాహపరంగా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉండవు. ప్రేమించిన యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా గోచారం రీత్యా చెప్పే ఫలితాలని చెప్పబోతున్నాం. అంటే గోచారం భర్త చార్ట్ వేరు, గోచారం వేరు. కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా వివాదాలు రాకుండా, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా అందరితోటి ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అంటే ఏ వ్యాపారం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళండి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చూసుకోండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్తారు, డెవలప్మెంట్ చెందే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. నేనే మోనార్క్ అనుకోకుండా ప్రతి వాళ్ళ విషయం కూడా చర్చించి డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరంగా కానీ వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త పడాలి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళండి. ప్రధానంగా ఈ నెలలో ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా ఇంకా డెవలప్మెంట్ చెందాలంటే కుబేర మంత్రాన్ని చదవండి. అలానే బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవండి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి.
సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పొందడానికి తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అంటే వాహన ప్రమాదాలు అని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం. ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా గోధుమలు దానం చేయండి. గోధుమలతో పాటు ఆదిత్యాయుజ్ఞే సహస్రకిరణాయ ధీమే తన్నో భాను ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సంతానం లేని వారు తప్పకుండా సంతాన పాశుపతాస్త్ర రుద్రాభిషేకము, సంతాన గోపాలకృష్ణ మంత్రం చదవండి. వివాహం కాని వారు తప్పకుండా ఖచ్చితంగా వివాహం కాని వధువులు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలైతే కన్యా పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మీరు నా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా జ్యోతిష్యం ప్రకారంగా జాతకాన్ని మనం చూసుకునేటప్పుడు నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్తేనే ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ కొడితే నేను ఎన్నో నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, అలానే బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్రపురులు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, అలానే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఆ బుక్స్ కూడా మీరు చదువుకోవచ్చు. తప్పకుండా మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం. ఏదైనా సరే మీరు రాశి ఫలితాలు చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా నెగిటివ్ నుంచే పాజిటివ్ రండి. అయ్యో నాయకంటి గారు ఇలా చెబుతున్నారని బాధపడద్దండి, నిజాన్ని చెబుతాను. నిజం చెప్పడం వల్ల దానికి ఒక పరిష్కార మార్గం కూడా ఉంటుంది. ఒక రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళను తీసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా కొన్ని నియమాలని పాటించాలి. తప్పకుండా మీరు ఏదైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, www.nayakanti.com కానీ nayakanti.in కానీ మీరు చూడండి. ఒకసారి చూస్తే మీకు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా నా కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళచ్చు. నిజాన్ని తెలుసుకోండి. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ పర్సన్ సంప్రదించండి, నిజాన్ని తెలుసుకోండి. ఈ కాలంలో భార్యాభర్తల యొక్క సమస్యలు, హెల్త్ పరంగా ఉండే సమస్యలు వస్తాయి. చాలామంది కూడా వధూవరుల యొక్క పొంతం చూసేటప్పుడు 18 గుణాలు వచ్చినా చూసుకుంటుంటారు. వాస్తవంగా అయితే గ్రహమైత్రి, రజ్జుదోషము, నాడీ దోషము, వేదాదోషము, శ్రీదీర్ఘకోటమి, తారాబలం ఇవన్నీ కూడా చూసుకుంటుంటారు. కానీ ఇన్డెప్త్గా రాశిచక్రము, భావచక్రము, నవాంశం చాలా ఇంపార్టెంట్. ఇది వివాహానికి. అలానే సంతానం కలగలేదంటే రాశిచక్రము, భావచక్రము, సప్తమాంశం చూడాలి. ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే రాశిచక్రము, భావచక్రము, దశమాంశ చక్రాన్ని చూడాలి. ఇలా మనకి D16 చార్ట్స్ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి ఉచ్చ నీచ ద్వాదశ భావాలు, రాశ్యాధిపతులు, ఏదైతే ఆ గడిలో ఉన్న ప్లానెట్, ఇవన్నీ కూడా ఎన్నో మనం జాతకపరంగా ఎన్నో ఎనాలిసిస్ చేసి మాత్రమే జాతకాన్ని చెప్పాలి. కానీ మిడిమిడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా చాలామంది కూడా పొరపాటు పడుతున్నారు. నిజాన్ని తెలుసుకోండి. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు జాతకాన్ని సంప్రదించండి. జాతకాన్ని సంప్రదించేటప్పుడు తప్పకుండా ఒక వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టుకోండి. సహజంగా కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం అనేది ఉంటుంది. కొన్ని నక్షత్రాలకు ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాలకు ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని రాశులకు కూడా కుజదోషం అనేది వర్తించదు. అలానే శుక్రదోషం కానీ, కుజదోషం కానీ, రవిదోషం కానీ రకరకాల దోషాలు ఉంటాయి. కానీ బర్త్ చార్ట్ చాలా ముఖ్యం. గోచారం అనేది 20% సపోర్ట్ ఉంటే ఒక చెట్టుకి వేళ్ళు అనేది బర్త్ చార్ట్. అక్కడుండే ఆకులు ఎప్పుడూ కూడా రాలిపోతూ ఉంటాయి. అది గోచారం అంటారు. తప్పకుండా మీరు తెలుసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.